మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 29 వచనాలు. పర్వత ప్రసంగం. ఇతరులను తప్పులెన్నడం. ఇతరులకు తీర్పు తీర్చవద్దు, అప్పుడు మిమ్మల్ని తీర్పు తీర్చరు. మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకు తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకు దొరుకుతుంది. నీ కంటిలో ఉన్న దొంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు? నీ కంటిలో దొంగను ఉంచుకొని నీ సోదరునితో నీ కంటిలోని నలుసు తీయనివ్వు అని ఎలా చెబుతావు? కపట వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దొంగను తీసివేసుకో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది. పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టవద్దు, మీ ముత్యాలు పందుల ముందు వేయవద్దు. అలా చేస్తే అవి వాటిని కాళ్ళతో త్రొక్కేసి తరువాత మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేస్తాయేమో. ప్రార్థనకు ప్రోత్సాహం. అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది. అడిగే ప్రతి వాడికి లభిస్తుంది. వెతికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది. మీలో ఎవరైనా తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా? లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు కదా. అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు ఖచ్చితంగా ఇస్తాడు. 2 దారులు. కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి. ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశము ఇదే. ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారము వెడల్పు, దారి విశాలం, దాని ద్వారా చాలామంది ప్రవేశిస్తారు. జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు, దారి కష్టమైనది, దాన్ని కనుగొనేవారు కొంతమందే. కపట బోధకుల గురించి హెచ్చరికలు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకొని మీ దగ్గరికి వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలాలను బట్టి వారిని తెలుసుకోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లు గాని, పల్లేరు మొక్కల్లో అంజూర పండ్లు గాని కోస్తారా? అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది, పనికి మాలిన చెట్టు పనికి మాలిన పండ్లు కాస్తుంది. మంచి చెట్టు పనికి మాలిన పండ్లు కాయదు, పనికి మాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. మంచి పండ్లు కాయని ప్రతి చెట్టును నరికి మంటల్లో వేస్తారు. ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు. విశ్వాసం లేకుండా నోటి మాటల వల్ల లాభం లేదు. ప్రభు ప్రభు అని నన్ను పిలిచేవారందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. ఆ రోజున చాలామంది నాతో, ప్రభు ప్రభు, మేము నీ పేరు ప్రవచించలేదా? నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా అంటారు. అప్పుడు నేను, దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు, నా దగ్గర నుండి వెళ్ళిపోండి అంటాను. 2 రకాల పునాదులు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగలవాడిలా ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడిలా వారికి బోధించాడు.